అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రోమో అయితే చూసాను, దానికి సంబంధించిన వీడియో అయితే చేయబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ కింద కామెంట్ చేయండి. వీడియో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఏంటక్క ప్రోమో వీడియోస్ ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఈరోజు ఆఫీస్ లేదు కదా, సో అందుకని చెప్పేసి ప్రోమో వీడియో చేద్దామని ఇట్లా కూర్చున్నాను అనమాట. సో ప్రోమో వచ్చేసి ఆయిషా వర్సెస్ రీతు అనమాట. అయ్యో బాబోయ్, రీతు నిజంగా చూస్తే చాలా బాధ వేసింది. అయ్యో పాపం అని కూడా అనిపించింది ఆ పిల్లని చూస్తూ ఉంటే. ఈ ఆయిషకి ఎందుకింత దిగజారిన మాటలు మాట్లాడుతుందో అర్థం కావడం లేదు. తమిళ్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడినట్టుంది, ఎట్లా పడితే అట్లా ఆడినట్టుంది. అదే తీసుకొచ్చి రుద్దుదామంటే కనుక జనాలు చూస్తూ ఊరుకోరని నేనైతే అనుకుంటున్నాను. కొంచెం లిమిట్గా నోరు అనేది కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే కనుక బాగుంటుంది అని నా యొక్క ఒపీనియన్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ప్రోమో వచ్చేసి బిగ్ బాస్ కొన్ని బెలూన్స్ ఇచ్చాడండి. ఆ బెలూన్స్ అన్నీ పగలగొట్టాలన్నమాట. దాంట్లో నామినేట్స్ చేసే స్టిక్కర్స్ ఉంటాయి అనమాట, డైరెక్ట్ నామినేషన్ చేసేటివి అట్లా కొన్ని ఉంటాయి. సో ఆ గేమ్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ ఈ ఆయిషా ఇద్దరు ఆడిరనమాట. ఇద్దరు ఆడేసరికి ఇద్దరిట్లో కొన్ని డైరెక్ట్ నామినేట్ కంటెండర్స్ అని చెప్పేసి అట్లా వచ్చినాయి అనమాట. అయితే డైరెక్ట్ నామినేట్ వచ్చేసి ఇంకా ఈ ఆయిషా అండ్ రీతుకి మధ్యన ఏం జరిగిందంటే, ఈమె ఎందుకంత కుళ్ళు పెట్టుకొని వచ్చింది హౌస్కి. అసలు వస్తూ ఒక టార్గెట్ వచ్చినావు ఓకే, కానీ నువ్వు గేమ్ ఆడి ఏదైనా చేసిందంటే అబ్బా సూపర్ అనిపించవచ్చు. గేము లేదు ఏం లేదా, నోరేసుకొని హచ్చుకు కాల్చినట్టు వరుతూనే ఉంటే చూసే వాళ్ళకి విరక్తి అనిపిస్తుంది, ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అబ్బా ఎందుకురా ఈమె హౌస్లో ఉంది, జల్దీ తీసుకొని బయట వాడేయండి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ టాకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా మీన్స్ కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. అవతలలో కూడా హర్ట్ అవ్వకూడదు కదండి. ఎందుకంటే తను ఒక అమ్మాయి, ఈవిడ ఒక అమ్మాయి. అంత పెద్ద నేషనల్ టెలివిజన్లో ఆమె గురించి అంత తక్కువ చేసి మాట్లాడితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అసలుకే మన పాపకి నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంది, మళ్ళీ ఈవిడ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా ఎంత నెగిటివిటీ తను ఫేస్ చేయాల్సి వస్తుంది చెప్పండి. తప్పు కదా. ఏదో గేమ్లో నేను హైగా అనిపించాలి, హౌస్లో నేను హైగా అనిపించాలని చెప్పేసి ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడేందో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఈమె ఏమైందంటే రీతుని అంటుంది, నువ్వు లవ్ కంటెంట్ గురించి వచ్చినావు అని చెప్పేసి. ఈ విషయం మనం పక్కకు పెడదాం కొంచెం సేపు. ఆమె బిగ్ బాస్ హౌస్కి స్టేజ్ మీద మాట్లాడే రోజు ఏమన్నది, నాకు సార్ ఏమడిగారు, ఏమైనా లవ్ కంటెంట్ కానీ ఏదైనా లవ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అమ్మ అంటే, ఎందుకు లేస్తే అవి చాలా ఉన్నాయి అన్నట్టుగా అన్నది. సరే ఓకే ఉన్నాయి. మరి తమిళ్ బిగ్ బాస్లోనంట ఈమె హౌస్లోకి వెళ్ళినప్పుడు ఒకరితో ఎఫెక్షన్ ఏర్పడిందంట. ఏర్పడిన తర్వాత ఆవిడ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈవిడ ఇక ఆడి గురించి ఆలోచించి బిగ్ బాస్లో ఈమె కూడా తొందరగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిందంట. నా వాడు ఏం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు అని చూడడానికి బయటకు వస్తే వాడు ఇంకొక దాంట్లో తగులుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడంట. సో మరి నువ్వు కూడా బిగ్ బాస్ హౌస్లో అనిపించేది లవ్ కంటెంటే కదా, నువ్వు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంది లవ్ గురించే కదా. నిన్ననే వాళ్ళే కన్నా ఆమెను అంటున్నావు, నీ గురించి తెలియకన్నా ఆమెకు అంటున్నావు, తప్పు కదా. సరే ఆమె ఏ కంటెంట్ అని ఇచ్చుకొని జనాలను చూస్తాం, ఇష్టం ఉంటే ఉంచుతాం, లేదంటే బయటికి పంపిస్తాం. అండ్ బిగ్ బాస్కి అయితే లవ్ కంటెంట్ ఇచ్చే వాళ్ళే కావాలనుకోండి, కానీ అది జనాలు ఏదైనా మాట్లాడినప్పుడు జనాలు మాట్లాడతారు. అంతమంది హౌస్లో నువ్వు మాట్లాడడం అనేది చాలా రాంగ్. అయితే నువ్వు చెప్పే విధానం ఏదైతే ఉందో సరిగ్గా చెప్పాలి. ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఒకరి మనోభావాలను దెబ్బతిన్నట్టుగా మాట్లాడితే మాత్రం అస్సలు కరెక్ట్గా కాదని నా యొక్క ఒపీనియన్. అయితే తను నామినేషన్ చేయాలనిపించినప్పుడు అదే ఆ బురుగా ఏదైతే ఉందో నురుగా తీసుకెళ్ళి ముఖాన్ని రుద్దుతుంది అనమాట. అరే రుద్దినప్పుడు తను పాయింట్ చెప్తా ఉంటుంది, చెప్పినప్పుడు ఒక్క నిమిషం కడుక్కొని వస్తా అని చెప్పేసి తను కూడా యాటిట్యూడ్తోనే చెప్తుంది అనమాట. ఓకే, దీనికింత యాటిట్యూడ్ ఉంటే తన కూడా ఉంటుంది, మినిమం ఉంటుంది. ఉండకపోతే ఎట్లా, అస్సలు తగ్గేదే లేదనమాట రీతు కూడా. సో నురుగా మాట్లాడాలంటే నురుగా తుడుచుకొని రావాలి కదా అని చెప్తుంది అనమాట. ఏంటో నేను ఈ యాటిట్యూడ్, ఏందో నేను లెక్క అంటే ఏందే ఆ మాటలు నాకు అర్థం కాదు. చిరాకు నిజంగా. నాకు స్టార్టింగ్ నుంచి ఆయిష అస్సలు నచ్చలేదు. ఆవిడ ఓవర్ యాక్షన్. ఇప్పుడు ఆమె లవ్ కంటెంట్కి వచ్చిందా, గేమ్ ఆన్కి వచ్చిందా అనేది ఆమెకు సంబంధించిన విషయం. ఆమె ఫిజికల్ టాస్క్ ఆడడం లేదా. ఇప్పుడు కంటెండర్ ఏదైతే ఉందో దాంట్లో నన్ను తీసుకో ఆయిష అన్నప్పుడు, అమ్మో నేను తీసుకోలేను, నీతో నా వల్ల కాదు, నువ్వు నేను వీక్ అనుకున్నా సరే ఏమనుకున్నా సరే అన్నీ నువ్వే వాగుతావు. ఆమె గేమ్ ఆడకపోతే మనం బాగాలి, గేమ్ ఆడుతుంది కదా. అవతలోడికి కూడా లవ్ కంటెంట్ కావాలనే ఉంది కదా.
ఎవరికి? పవన్కి. పవన్తో రమ్య తిరగొచ్చు, ఆయుష తిరగొచ్చు, రీతు తిరిగితే తప్పొచ్చిందా? రీతు తిరగకూడదా? సరే రీతు ఇష్టం అది, పవన్ ఇష్టం అది. డే 1 నుంచి ఉన్నారు కదా, వాళ్ళకి లేని నొప్పిని ఈమెకి ఎందుకమ్మా నాకు అర్థం కాదు. ఈమె ఎందుకు వచ్చింది? గేమ్ ఆడడానికి వచ్చింది. ఆమె లవ్ కంటెంట్కి వచ్చిందా? లవ్ చేసుకోనికి వచ్చిందా? నీకేం అవసరం? నువ్వు గేమ్ ఆడు, గేమ్లో ముందుకెళ్ళు. ఎందుకు నేను రియాక్ట్ అవుతున్నా అంటే, ఏందే నీ ఏషాలు అన్న ఒక మాట అన్నది చూడు, నాకు నిజంగా నచ్చలేదండి. ఎందుకంటే ఒక అమ్మాయిని అలా అనడం తప్పు కదండి, చెప్పండి మీరైనా. కానీ ఇప్పుడు జనాలు వాళ్ళు పాజిటివో నెగిటివో జనాలు మాట్లాడుతారు. అది హౌస్లో ఉన్నప్పుడు అంతమంది ముంగట నువ్వు అనడం తప్పు. ఇప్పుడు మనం ఒకరికి వేలైతే చూపిస్తున్నప్పుడు మన సైడ్ ఇన్ని వేలు చూస్తాయి. సో అలాంటప్పుడు తక్కువ చేసి ఎవరిని మాట్లాడదు. పాయింట్ ఉంటే మాట్లాడాలి, పాయింట్లెస్ మాటలే కదండి. ఇప్పుడు ఆమెనేమో నేను హౌస్ నుంచి తొందరగా పోను పవన్తో అంటుంది ఒక డిస్కషన్లో. నువ్వు ఎవరితో అయితే క్లోజ్గా ఉంటున్నావు వాళ్ళే ముందుగా పోతారని చెప్తుంది. వాళ్ళు ముందుగా పోతే అప్పుడు నువ్వు నాకు కనెక్ట్ అవుతావా అని కూడా అన్నది. సో మరి దాన్ని ఏమంటారు? లవ్ ట్రాక్ అన్నారా? లవ్ గురించి ఏషాలు వేస్తున్నావు అని అన్నారా? చెప్పండి. అండ్ రమ్య ఒకసారేమో తమ్ముడు అంటది, ఒకసారేమో హౌస్లో నాకు నచ్చుతాడేమో నచ్చబోతాడేమో. అండ్ రమ్య అండ్ పవన్ ఇద్దరు పక్కన కూర్చొని ఐస్ క్రీమ్ తినేటప్పుడు మన పవన్ ఏం చేసిండు? లాక్కొని తినేసిండు. ఇక లాక్కొని తినే విషయంలో ఇక్కడ దువ్వాడ మాధురి, ఇక్కడ ఈ ఆయిష తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్లా చూసుకుంటూ నవ్వుకుంటూ ముష్ముషిగా నవ్వుకుంటూ. మీరు చేసుకుంటే మీకు ముచ్చటగా ఉంటుందా? రీతు పవన్ క్లోజ్గా ఉంటే మీకు మురికి వాసన వచ్చినట్టుగా కనిపిస్తుందా? చెప్పండి. మీ ఒపీనియన్ ఏముందో కామెంట్ చేయండి ఆడియన్స్. ఎందుకంటే తమిళ అమ్మాయివి నువ్వు, తమిళ్లో గేమ్ ఆడుకో. బిగ్ బాస్ తెలుగు షోకి వచ్చి ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకంటే నచ్చడమే లేదు అసలు నాకు. నువ్వు ముందుకి హౌస్ నుంచి బయటికి పోలే. నాకు ఎందుకో డౌట్ పడుతుంది, ఈ పిల్ల ఏమైనా బిగ్ బాస్ హౌస్కి డబ్బులు కట్టి మరి వచ్చిందా మన షోకి అనిపిస్తుంది అనమాట. మన తెలుగు వాళ్ళకి నిజంగా బుర్ర లేదండి, ఒక మాటలో చెప్పాలంటే నిజంగా బుర్ర లేదు. ఎర్రోళ్ళు అనమాట మన తెలుగు వాళ్ళు మొత్తము. తమిళ వాళ్ళని, కన్నడ వాళ్ళని, ఎక్కడెక్కడ దేశాలు ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేస్తారు. మన తెలుగు వాళ్ళకి మాత్రం ఛాన్స్లు అస్సలు ఇవ్వరు. తెలుగు వాళ్ళు ఏం పాపం చేసి మన తెలుగు వాళ్ళకి బయట ఎవడన్నా ఛాన్స్ ఇస్తున్నాడు? అసలు ఇస్తలేడు కదా. మరి మీరెందుకు ఇట్లా ఛాన్స్లు ఇస్తున్నారు? మరి సరే ఇస్తున్నారు, మళ్ళీ వీళ్ళు ఓవర్ యాక్షన్ ఏంది? మా అడ్డాకు వచ్చి మా దగ్గరే ఓవర్ యాక్షన్ ఏంది అని అనిపిస్తుందా అనిపించదా? పిల్లని అట్లా అనడం తప్పు కదా. నువ్వు గేమ్ ఆడు. ఏ గేమ్ నువ్వు ది బెస్ట్ ఇచ్చినావు? తనుజ ఏడుస్తుంది అని చెప్పినావు. ఆయిష నీ ఆయిష ముఖంలో వస్తాయి ఇక మాటలు. నాకు తనుజ ఏడుస్తుందని చెప్పినావు. తనుజ తర్వాత ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవుతుందని చెప్పినావు. ఒక్క గేమ్ కూడా చక్కగా ఆడకపోతుంది కదా, కళ్ళే కనబడాయి నీకు. ఇంకా గేమ్ లేడం ఆడతావు? కళ్ళు కనిపిస్తానన్నా మంచిగా గేమ్ ఆడతారని ఏమన్నా అనిపిస్తుంది. ఆడ తాళం దిశ దగ్గర కళ్ళు కనవాలి ఏమంటే గేమ్ ఓడిపోయింది. రప్పరప్ప చెప్పలు కొట్టుకునే, రప్పరప్ప బల్లలు గుద్దే, గిందు కను పనికొచ్చేది. గేమ్ ఆడడానికి రాదా నీకు? నిజంగా చెప్తున్నా, రీతు ఫిజికల్ గేమ్ ఆడుతా చూడు, అవతలాడు ఉన్నాడా పోయిండా అనిపిస్తుంది. నిజంగా అట్లా ఆడుతుంది. చాలా స్ట్రాంగ్ పిల్ల. అండ్ తన పర్సనల్ విషయం అది, తను లవ్ పెట్టుకుందా లవ్ పెట్టుకోలేదా ఏదైనా సరే మనం మాట్లాడకూడదు. ఓకే, అది వాళ్ళు గేమ్ ఆడకుండా సేమ్ అదే కంటెంట్ ఇస్తే కనుక మనం మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు కదా. ఇప్పుడు మన డెమోన్ ఆడే గేమ్ డెమోన్ ఆడుతున్నాడు, రీతు ఆడే గేమ్ రీతు ఆడుతున్నాడు. వాళ్ళిద్దరు గేమ్ చెడిపోవడం లేదు. ఏడా గేమ్లో ఉన్నారు, వాళ్ళు గెలుస్తున్నారు కూడా, కొన్నిసార్లు ఓడిపోతున్నారు కూడా. దానికి ఇప్పుడు మనకి ఒకళ్ళు ఫేవరెట్గా ఉంటారు, వాళ్ళకి గురించి మనం ఆలోచిస్తాం. తప్పేం లేదు కదా. మరి నువ్వెందుకు తమిళ్ బిగ్ బాస్లో లవ్ కంటెంట్ ఇచ్చావు? నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరనా ఇట్లా మాట్లాడుతున్నావు? చెప్పు, నువ్వెందుకు ఇచ్చినావు? ఏందే నోరు ముయ్యి అంటవా? అట్లా తప్పు కదా. ఒక ఆడపిల్లవై ఉండి అలాంటి మాట్లాడేది? చెప్పు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ గేమ్ ఇచ్చినప్పుడు గేమ్ పరంగా ఆడు. అండ్ ఆ బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న బిగ్ బాస్ హౌస్లో ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడు. నువ్వు వస్తూ టార్గెట్ పవన్ లవ్ స్టోరీ ఇదే వచ్చినావు, గేమ్ ఆడడానికి రాలేదు అనేది తప్పు. ఆ పిల్ల గేమ్ ఆడుతుంది, ఆడకపోవడం అంటే నువ్వు మాట్లాడితే ఒక అర్థం ఉంది. అవును ఆడతలేదు కదా, ఆయుష చెప్పిన పాయింట్లు కరెక్టే కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆయుష చెప్పిన పాయింట్లు మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? అండ్ ఆయుష మాట్లాడినా అది యాక్టింగే, నవ్వినా అది యాక్టింగే, చూసిన చూపు అది యాక్టింగ్. అంత ఫేక్ అనమాట. ఫేక్ అంటే ఆయుష అంటే ఫేక్ అని నాకు అనిపిస్తుంది. అండ్ తను వచ్చిన రోజు ఏంటా వెర్రి చేష్టలు అస్సలు నచ్చలా. వీకెండ్లో కూడా ఏంటది అది కూడా నచ్చలేదు అసలు. నాకు ఆ అమ్మాయి నిజంగా చెప్తున్నా, నాకు ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ది బెస్ట్ అనిపించడం నేను చూడలేదు, నేను వినలేదు. అసలు
ఇప్పుడు రీతు లవ్ స్టోరీ పెట్టుకుంది అంటే రీతు ది బెస్ట్ అనుకున్న మూమెంట్ కూడా ఉన్నాయి. గేమ్ ఆడింది, ఎఫర్ట్స్ పెట్టింది, ఆ గేమ్ ఆడింది కాబట్టి ఎఫర్ట్స్ పెడుతుంది కాబట్టి ఉంటుంది. కొన్నిసార్లు గేమ్ ఆడని వీక్లో తను డౌన్లో ఉంది కాబట్టి బిగ్ బాస్ టీమే బయటకు పంపించడం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్కే కావాలా లవ్ కంటెంట్, నీకు అర్థమవుతుందా? లేకుంటే నువ్వు పవన్ గారితో లవ్ కంటెంట్ పెట్టుకోవాలంటే పెట్టుకో, ఎవడొద్దన్నాడు? ఆమె ఏమన్నా వద్దన్నదా? లేకుంటే పవన్ ఏమన్నారా నేను లవ్ కంటెంట్ పెట్టుకోనికి రెడీగా లేనని చెప్పిండా? నీకు కూడా ఇష్టమే ఉంది కదా, పెట్టుకో. నువ్వు లవ్ కంటెంట్కే పోయి నువ్వు చెప్పాలంటే ఆ పిల్ల కాదు. ఎందుకంటే నీకు వేరే వాళ్ళని చూస్తే కుళ్ళు బాగా ఎక్కువ అనమాట. నాకైతే నిజంగా ప్రోమో చూసేసరికి ఏ ఆపవే నువ్వు, నీ ఓవర్ యాక్షన్, నీ యాటిట్యూడ్ అనేసరికి సర్రమన్నది. అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు అనిపించింది నిజంగా. పాపం రీతు ఏడుస్తుంది బాధ. ఇప్పటికీ ప్రతి విషయంలో రీతును టార్గెట్ చేసిందండి. ఆ గిన్నెల దగ్గర రీతును టార్గెట్ చేసింది. కరెక్ట్ అయినా ఒక గిన్నె గురించి హౌస్ మొత్తం డిస్కషన్ పెట్టారు, ఒకటే గిన్నె గురించి. తను ఏ చెప్పినా కానీ లొల్లె పెడుతుంది. ఆ సింకు దగ్గర సోప్స్ ఏమైనా ఉన్నాయంట, దాని గురించి మాట్లాడినా డిస్కషనే. ఈ పిల్ల వల్ల పిల్ల అన్నం కూడా తినలేదు ఒక రోజు అయితే. తప్పు కదా. ఇప్పుడు పవన్ వచ్చి మాట్లాడితే కూడా నువ్వు ఆమె గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ అంటే మాట్లాడొద్దా? మళ్ళీ ఎందుకు మాట్లాడొద్దు? వాళ్ళు ఒకటే కదా. నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా, నీ దగ్గర కూడా వస్తున్నాడు కదా. ఆమెను వదిలేసి నా దగ్గర రా అంటున్నావు ఏంది? ఇదేమన్నా బిగ్ బాస్ సంసారమ్మా? బిగ్ బాస్ షోకి వెళ్ళినావు, షోలాగే ఆడు, ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే దొబ్బాయి అంటారు జనాలు. ఇట్లా మాట్లాడితే నడవదు ఇక్కడ నాకు ఒపీనియన్. ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు రీతి గురించి కూడా మీకు డౌట్ రావచ్చు. ఒక అమ్మాయిని వాంటెడ్గా టార్గెట్ చేయొద్దు కదా, అది నా ఒపీనియన్. నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కనుక దాంతో మంచిగా ఉండి కూడా చెప్పొచ్చు. ఒక పెద్ద శత్రువు, ఇన్నేళ్ళ నుంచి నాకు ఈమె పెద్ద శత్రువు అన్నట్టుగా చూసి చెప్తే అది కరెక్ట్ కాదు కదండి. మీకు నచ్చింది ఆయుష్ అట్లా మాట్లాడు. ఎంతమంది ఆయుష్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారో ఈ వీడియోకి లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. నిజంగా తను వెళ్ళిపోవాలి హౌస్ నుంచి, అప్పుడే ప్రశాంతం. అండ్ శ్రీజ ప్లీజ్ రీఎంట్రీ ఇవ్వండి, శ్రీజని రీఎంట్రీ తెప్పించండి. శ్రీజ ఉంటే కనుక ఈ ఆయుష గట్టి బుద్ధి చెప్పాడు అనిపిస్తుంది నాకు నిజంగా. అవును, శ్రీజ కంటే గట్టి వీళ్ళకంటే శ్రీజ ఇంత గట్టిగా ఉంటుందా? బిగ్ బాస్ టీం కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, బిగ్ బాస్ టీం కూడా అట్టర్ఫ్లో అయిపోతుంది రాను. ఒక అమ్మాయి కనెక్ట్ పోతే ఏమైనా మంచిది అవుతుందా? బిగ్ బాస్ టీంకి అసలు మంచిది కాదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నేనైతే ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటా. ఈ వీడియో పడుకుందాం అనుకున్నాను, అరే ఈరోజు సెలవు ఉంది కదా రెస్ట్ తీసుకుందాం అనుకున్న లోపు చూసిన అనమాట ప్రోమో. ఇక మాట్లాడాలి, ఇట్లా వదిలిపెట్టేది ఈ రోజు అయితే ఎట్లయినా లీవ్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లా మాట్లాడినా. సో నా మాట కరెక్ట్గా ఉన్నాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పకుండా ఉంటే కనుక చేంజ్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.